హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్, చూస్తే కనుక చాలా మందికి పెళ్ళిళ్ళు జరగవు. పెళ్ళిళ్ళు జరగాలంటే కూడా ఆటంకాలు వస్తుంటాయి, ఆగిపోతుంటాయి. మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు, రిచ్ అవుతారు, కొంతమంది పెళ్లి తర్వాత లాస్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఎలాంటి నెంబర్స్ ఉన్న వాళ్ళు జరుగుతుంది సార్? ఇలా ఎందుకు జరుగుతుంది? చాలామందికి పెళ్లి చేసుకోవాలనే ఆశ ఉంటుందండి, పెళ్లి కాని వాళ్ళకి. కొంతమంది ఎలా ఉంటారంటే పెళ్ళైన తర్వాత చాలా బాగా కలిసి వస్తుంది, సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారు. మరికొంతమంది పెళ్ళైన తర్వాత ఉన్నది కూడా పోగొట్టుకుంటుంటారండి. దానికి ఏంటి కారణం ఏంటి అంటే, భార్యాభర్తల డేట్ ఆఫ్ బర్త్లో మ్యాచ్ కాకపోవడం ఒక కారణం. రెండవది, వాళ్ళు చేసుకున్న పెళ్లి డేట్ నెగిటివ్ డేట్లో ఉండడం. ఇప్పుడు ఎవరైనా పెళ్లి కాలేదనుకోండి, ఇటువంటి వ్యక్తులు ముందే జాగ్రత్త పడవచ్చు. ఏ డేట్ ఆఫ్ బర్త్లో ఉండే అమ్మాయిలను అబ్బాయిలు చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది, అబ్బాయిలు ఎటువంటి అమ్మాయిలను చేసుకుంటే కలిసి వస్తుంది కూడా చూడొచ్చు. ఉదాహరణకి మనం 1 నంబర్ సిరీస్ ఉందనుకోండి, అంటే 1, 10, 19, 28 ఏ మంత్లో అయినా కావచ్చు. వీళ్ళంతా 1 నంబర్ సిరీస్లోకి వస్తారు. 1 నంబర్ సిరీస్ వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలి? 3వ నంబర్ వాళ్ళని చేసుకోవచ్చు. అంటే మంత్లో ఎనీ మంత్, జనవరి నుంచి డిసెంబర్ వరకు 1 నంబర్ వాళ్ళు 3వ నంబర్ అంటే 3, 12, 21, 30 తేదీ వాళ్ళని చేసుకున్న చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా 5వ నంబర్ సిరీస్ వాళ్ళని కూడా చేసుకోవచ్చు. వీళ్ళు 5, 14, 23 ఈ డేట్లు చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. 4, 13, 22, 31 వాళ్ళని చేసుకున్న వెరీ వెరీ ఎక్సలెంట్. అయితే జాగ్రత్త పడాల్సింది ఎక్కడంటే, 1వ నంబర్ వాళ్ళు ఎవరిని చేసుకోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఎక్కువగా విడాకులు రావడానికి కారణం ఏంటి అంటే, ఈ నంబర్స్ పడకపోవడమే. కాబట్టి 1వ నంబర్ సిరీస్ వాళ్ళు 8వ నంబర్ సిరీస్ వాళ్ళని చేసుకోకూడదు. వెరీ 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 ఇంపార్టెంట్. 8వ నంబర్ సిరీస్ అంటే ఏంటి? 8వ తేదీలో పుట్టిన, 17వ తేదీలో అంటే 17 డేట్లో పుట్టిన, 26 డేట్లో పుట్టిన 8, 17, 26 తేదీల వాళ్ళని చేసుకోకూడదు. ఎందుకంటే 1 నంబర్ అంటే సన్, 8 నంబర్ అంటే సాటర్న్. సన్ అండ్ సాటర్న్ ప్యూర్ ఆపోజిట్ నంబర్స్. కాబట్టి 1వ నంబర్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 8వ నంబర్ని అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. 8 నంబర్ ఈజ్ స్ట్రగ్లింగ్ నంబర్, డిలే నంబర్, హార్డ్ వర్క్ నంబర్, డిస్టర్బెన్స్ నంబర్. కాబట్టి ఇటువంటి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళని ఆపోజిట్ పర్సన్స్ ఎప్పుడూ చేసుకోకూడదు. అదేవిధంగా 2 నంబర్ సిరీస్ చూడండి. ఎవరైతే 2, 11, 20, 29లో పుట్టారో ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా 6వ నంబర్ వాళ్ళని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. 6వ నంబర్ అంటే 6, 15, 24 వెరీ వెరీ ఎక్సలెంట్. అదేవిధంగా 1వ నంబర్ వాళ్ళని చేసుకోవచ్చు, 2వ నంబర్ వాళ్ళు. అదేవిధంగా 5వ నంబర్ వాళ్ళని కూడా చేసుకోవచ్చు. ఎవరిని చేసుకోకూడదు? 2 నంబర్ అంటే మనకు చంద్రుడు. చంద్రుడు ఈజ్ ఎ సాఫ్ట్ నంబర్. వీళ్ళు ఎవరు? రఫ్ నంబర్ అయినటువంటి 4 నంబర్ని చేసుకోకూడదు, 9 నంబర్ని చేసుకోకూడదు, 8 నంబర్ని చేసుకోకూడదు. కాబట్టి 2వ తేదీలో గనక మీ డేట్ ఆఫ్ బర్త్ 2వ తేదీ అయితే మీరు 4, 9, 8 వాళ్ళని చేసుకోకూడదు. అదేవిధంగా 3 నంబర్ సిరీస్. ఎవరైతే 3వ నంబర్ సిరీస్లో పుట్టారో 3, 12, 21, 30 ఇటువంటి వాళ్ళు 6వ నంబర్ వాళ్ళని చేసుకోకూడదు. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. 6వ నంబర్ సిరీస్ చాలా చాలా డేంజర్ 3 వాళ్ళకి. 3కి 6వ నంబర్ పడదు, 6కి 3వ నంబర్ పడదు. కాబట్టి 3వ నంబర్ వాళ్ళు 6వ నంబర్ని చేసుకోకూడదు. ఎవరిని చేసుకోవాలి? 1, 3, 5 వాళ్ళని చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. 3వ నంబర్ వాళ్ళు 1వ నంబర్ని చేసుకోవచ్చు, 3వ నంబర్ని చేసుకోవచ్చు, 5వ నంబర్ని చేసుకోవచ్చు, 9 కూడా చేసుకోవచ్చు. ఇలా చూసుకోవాలి. అదేవిధంగా 4వ నంబర్. 4వ నంబర్ అంటే రాహు. రాహుకి అప్పర్ బాడీ అంటే హెడ్ మాత్రమే ఉంటుంది, లోయర్ బాడీ ఉండదు. కాబట్టి రాహు ఎక్కువ కేతువుతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. కాబట్టి 7వ నంబర్ వాళ్ళని చేసుకోవచ్చు, 1వ నంబర్ని చేసుకోవచ్చు, 6వ నంబర్ని కూడా చేసుకోవచ్చు. ఎవరిని చేసుకోకూడదు ఇక్కడ క్వశ్చన్ మనకి. 4వ నంబర్ వాళ్ళు 2వ నంబర్ వాళ్ళని చేసుకోకూడదు, 8వ నంబర్ వాళ్ళని చేసుకోకూడదు అండి. మిగతా అన్ని నంబర్లను చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. 9వ నంబర్ని కూడా చేసుకోకూడదు. ద వరల్డ్ లక్కీయెస్ట్ నంబర్ అంటే 5 నంబర్ అండి. 5 నంబర్ వాళ్ళు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. 5 నంబర్కి నో అన్లక్కీ.
కాబట్టి ప్రతి ఒక్కరిని చేసుకోవచ్చు. 5వ నంబర్ వాళ్ళకి ఆ బెనిఫిట్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 6వ నంబర్ వాళ్ళు ఎవరిని చేసుకోకూడదు అంటే 3వ నంబర్ వాళ్ళని చేసుకోకూడదు. ఎవరిని చేసుకోవాలి వీళ్ళు? 6వ నంబర్ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ 5వ నంబర్కి ఇవ్వండి, తర్వాత 6వ నంబర్కి ఇవ్వండి, 9వ నంబర్ వాళ్ళని కూడా చేసుకోవచ్చు. 7వ నంబర్ వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలి? మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 7, 16, 25 అయితే మీరు ముఖ్యంగా 4వ నంబర్ని చేసుకోవాలి, 1వ నంబర్ని చేసుకోవచ్చు, 6వ నంబర్ వాళ్ళని చేసుకోవచ్చు. కానీ 7వ నంబర్ వాళ్ళు కొంత అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ఈ 8వ నంబర్, 9వ నంబర్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే అన్ని స్లో ప్లానెట్స్, స్ట్రగ్లింగ్ ప్లానెట్స్ కాబట్టి అవాయిడ్ చేయాలి. 8వ నంబర్ అంటే మనకు సాటర్న్, శని. కాబట్టి ఎవరైతే 8, 17, 26లో పుట్టి ఉన్నారో మీరు 5వ నంబర్కి ప్రాధాన్యత ఇవ్వాలి. 8 వాళ్ళకి ఆపోజిట్ పర్సన్ అంటే అమ్మాయి కానీ అబ్బాయి 5వ నంబర్లో వస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఎందుకంటే 5వ నంబర్ అనేది వ్యక్తి లైఫ్లో బ్యాలెన్స్డ్ ఇస్తుంది. బ్యాలెన్స్డ్ నంబర్ అండ్ మాస్టర్ కీ నంబర్ ఇది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ నంబర్. 5వ నంబర్ వాళ్ళు అంటే 5, 14, 23 తేదీల వాళ్ళని చేసుకోవచ్చు, 6, 15, 24 వాళ్ళని చేసుకోవచ్చు. 8వ నంబర్లో పుట్టిన వాళ్ళు 3, 12, 21, 30 వాళ్ళని కూడా చేసుకోవచ్చు. ఎవరిని చేసుకోకూడదు? మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 8, 17, 26 అయితే మీరు 1 నంబర్ వాళ్ళని చేసుకోకూడదు, 2 నంబర్ వాళ్ళని చేసుకోకూడదు. కాబట్టి ఇవి చాలా డేంజర్. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 9 అయితే, 9, 18, 27 అయితే మీరు ఎవరిని చేసుకోవాలి? 9 వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ 1వ నంబర్కి ఇవ్వాలి, తర్వాత 3వ నంబర్కి ఇవ్వాలి, 9వ నంబర్కి ఇవ్వాలి, 5వ నంబర్కి ఇవ్వాలి. ఎవరిని చేసుకోకూడదు? 9 అంటే నిప్పు, ఫైర్ ఎలిమెంట్. సెకండ్ నంబర్ నీరు అండి. కాబట్టి నీరు, నిప్పు ఒక చోట కలవవు. కాబట్టి ఎప్పుడైతే 9వ నంబర్ వాళ్ళు 2వ నంబర్ వాళ్ళని చేసుకోకూడదు అంటే నీరు. కాబట్టి నీరు కలవదు. అదేవిధంగా 4 నంబర్ని చేసుకోకూడదు, 8 నంబర్ని చేసుకోకూడదు. ఎవరిని చేసుకోవాలి? 1, 3, 5, 9 వాళ్ళని చేసుకుంటే వెరీ వెరీ ఎక్సలెంట్. 6 నంబర్ని కూడా చేసుకోవచ్చు. ఇవే మీరు ఎవరితో మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే కాంబినేషన్. కొంతమంది మీకు ఇప్పుడు మ్యారేజ్ ఫిక్స్ అయింది, ఏ డేట్లో చేసుకోకూడదు అది కూడా తెలుసుకోవాలి. మ్యారేజ్ తర్వాత చాలామంది సడన్గా డౌన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ మ్యారేజ్ డేట్లో నెగిటివ్ ఉండడమే. కాబట్టి మీరు ఒకవేళ మ్యారేజ్ చేసుకోబోతే ఇప్పుడు నేను చెప్పబోయే డేట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మ్యారేజ్ చేసుకోకండి. ఇవి అన్లక్కీ మ్యారేజ్ డేట్స్ అండి, అందుకోసమే ఇంటూ మార్క్ పెట్టాను. అన్లక్కీ కాబట్టి 4, 13, 22, 31 తేదీల్లో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, 7, 16, 25లో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, 8, 17, 26లో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, 5, 14, 23 తేదీలలో కూడా పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఎందుకంటే ఈ డేట్లలో కనుక మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే కుటుంబ సమస్యలు రావచ్చు, ఆర్థిక సమస్యలు రావచ్చు, ఆరోగ్య సమస్యలు రావచ్చు, సంతాన సమస్యలు రావచ్చు, భార్యాభర్తలు దూరంగా ఉండవచ్చు, విడాకుల వరకు కూడా వెళ్ళవచ్చు, ఎప్పుడు గొడవలు కూడా రావచ్చు. ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు వెరీ వెరీ ఎక్సలెంట్ డేట్ 1 నంబర్కి ఇవ్వండి, చాలా చాలా బాగుంటుంది. ఎనీ మంత్ 1, 10, 19 తేదీలలో కనుక పెళ్ళిళ్ళు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ ఇప్పుడు చెప్పినటువంటి నెగిటివ్ డేట్లలో మీ పెళ్ళైతే మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. దీనికి మరుమాంగళ్య ధారణ అనే ఒక ముఖ్యమైన వర్డ్ గుర్తుపెట్టుకోండి. మరుమాంగళ్య ధారణ. మనకు మాంగళ్యంలో ఎటువంటి దోషాలు ఉన్నా కూడా మళ్ళీ ఒక మంచి ముహూర్తం చూసుకొని రీమ్యారేజ్ చేయడం ద్వారా మీ దోషం అనేది పోతుంది. ఇది 1&1 కోడ్లో చేస్తాము. ప్రతి సంవత్సరం 6 డేట్లే ఉంటాయి. ఇప్పుడు ఏ సంవత్సరంలో ఏ రోజు వస్తుంది అనేది మీరు కన్సల్ట్ అయితే మీరు పెళ్లి చేసుకోవచ్చు. మీ జీవితం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఓ నైస్. ఈ ఆప్షన్ కూడా ఉందండి. ఓకే, సూపర్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.